హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. సమ్మర్ వచ్చేసింది కదా, అండ్ పిల్లలందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అండ్ వాళ్ళు ఆడుకుని అలసిపోయినప్పుడు ఎనర్జీని ఇవ్వడానికి ఏదో ఒక ఫుడ్ ఐటెం ఉండాలి కదా. అందుకోసమని మమ్మీ కష్టపడి ఒక డిష్ ప్రిపేర్ చేసింది. అదేంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, డ్రై ఫ్రూట్ లడ్డు. సో దానికోసం కష్టపడి కూర్చొని ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని ప్రాపర్గా కట్ చేసి అండ్ ఈ డ్రై డేట్స్ని గింజలు తీసి పీల్ చేసి ప్రాపర్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసింది మమ్మీ. ఆల్మోస్ట్ ఒక గంట పట్టింది ఇవన్నీ చేయడానికి. అండ్ వీటన్నిటిలోకి చాలా కష్టమైంది ఏంటంటే కొబ్బరిని తురుము చేయడం. సో పాత పద్ధతిలో మనకి ఇదే ఉండేదన్నమాట. అలా కుడుకని దాని మీద గీకితే మనకు తురుము మంచిగా స్లైసెస్ లాగా వస్తుంది అనమాట. సో ఈ కొబ్బరి తురుము కలిపితే డ్రై ఫ్రూట్ లడ్డుకి అదొక మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. 30 to 40 minutes కష్టపడ్డ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారయ్యాయి. పిస్తా, బాదం, కాజు, పాపీ సీడ్స్, గసగసాలు అంటారు, అండ్ కొబ్బరి తురుము, ఇవి వాటర్ మిలన్ సీడ్స్, అండ్ డ్రై కిస్మిస్ అండ్ డ్రై డేట్స్. 2 రకాలు తీసుకున్నాం ఎందుకంటే స్వీట్నెస్ కావాలి కదా. సో ప్రిపరేషన్ చేసే పద్ధతి చూద్దాం. సో మమ్మీ టేస్ట్ బాగుండాలని చెప్పేసి వాటన్నిటిని నెయ్యిలో వేయించిందనమాట. అన్నీ కలిపి వేయించితే అన్నీ ప్రాపర్గా వేగాయని చెప్పేసి ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటెం తీసుకొని సపరేట్గా వేయించింది. ప్రతి ఒక్కటి రెడ్ కలర్ టెక్స్చర్ వచ్చేవరకు. సో నెయ్యి కూడా ఇంటి దగ్గర స్వయంగా మమ్మీ ప్రిపేర్ చేసి అదే నెయ్యి యూజ్ చేసింది. ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. సో వాటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు లడ్డు ప్రిపేర్ అవుద్దా, దాన్ని తిందామా అని వెయిట్ చేస్తూ ఉండే అనమాట. గోల్డెన్ టెక్స్చర్ వచ్చేసింది, తీసేసింది. అండ్ వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పాపీ సీడ్స్, గసగసాలు ఏమైనా ఉన్నా కూడా వేయించేసింది. అండ్ కొబ్బరి తురుము కూడా వేయించితే దానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. కిస్మిస్లను కూడా గీలో రోస్ట్ చేసి డ్రై డేట్స్, కిమియా డేట్స్ ఇవన్నీ స్వీట్గా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మిక్సీలో పట్టి ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి దాన్ని కూడా గీలో రోస్ట్ చేసి ఫైనల్గా ప్రిపేర్ అయిన దాన్ని మనం ఇంతకుముందే రోస్ట్ చేసుకున్న అన్ని డ్రై నట్స్లో మిక్స్ చేసింది. సో వాటితో ప్రాపర్గా కలిసినప్పుడు మనకు కావలసిన సైజులో ఎలా అంటే అలా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా సమ్మర్లో ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి.